నేను తప్పు చేశానని నిందలు వేసిన కావేరి చేతుల మీదుగానే ఈ పెళ్లి జరగాలి. తను చూస్తుండగానే బావ నా మెడలో తాళి కట్టాలి. అప్పుడే లోకానికి నేను ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది. ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి. సరే, నీ ఇష్టం. నిన్ను ఎలా వెళ్ళనిస్తాననుకున్నావు కావేరి? మనం గెలిస్తే వచ్చేది సంతోషం, కాని శత్రువు ఓడిపోతే కలిగేది సంతృప్తి. అర్జున్ బావ నా మెడలో తాళి కడుతున్నప్పుడు నువ్వు పడే బాధ నేను చూడాలి. అప్పుడు కలిగే సాటిస్ఫాక్షన్ ఎన్ని కోట్లిచ్చినా రాదు. పద. కావేరి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెళ్ళరా రా. మైసమ్మ, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు యమజా వింది. తనే నన్ను ఆపేలా ఈ ప్లాన్ వేశాను. అది సరే కావేరి, 3 రోజుల్లో పెళ్లి ఎలా ఆపుతావు? మైసమ్మ, అత్తయ్య నన్ను ఇంట్లోంచి పంపేయాలనుకుంది, కానీ యమచే నన్ను ఆపేలా చేసుకున్నాను. ఇంత చేసిన దాన్ని పెళ్ళి ఆపలేనా? ఎలా ఆపుతావు కావేరి? ఏం లేదు. ఎలా ఉంది నా ప్లాన్? శబ్బాష్ కావేరి, ఇది అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నువ్వు గెలిచి తీరుతావు. దే తడి పోచమ్మగుడి, ఇప్పుడుంటుంది వాళ్ళిద్దరికి. అలాగే, అంతా హ్యాపీ. సరే, ఉంటాను. హాయ్ యమజా. హాయ్ యమజా, మొత్తానికి మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావు కదా, నువ్వు సూపర్. మరి యమజా అంటే ఏమనుకున్నావే? అనుకున్నది సాధించేదాకా నిద్రపోదు. అవును, ఈవిడెవరు? నేను యమజికి తల్లి కాని తల్లిని. అర్థం కావట్లేదు. తన మాటలు ఇప్పటి వరకు నాకే అర్థం కాలేదు, మీకేం అర్థమవుతాయి? ఈవిడ మా అత్తయ్య గారు. మాకు తెలుసు, ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసాం. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే. అత్తయ్య, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా పెళ్లి చూడ్డానికి వచ్చారు. 3 రోజులు మన ఇంట్లోనే ఉంటారు. అలాగే, వాళ్ళకేం కావాలో చూడమ్మా. తనెవరే? అంటే పెళ్లి కదా, ఇంట్లో బోలెడన్ని పనులుంటాయి కదా. ఓ, పని మనిషా? అవును, పని మనిషి. మీరు కానివ్వండి, నేనొచ్చి జాయిన్ అవుతాను. అత్తయ్య దృష్టిలో నా స్థానం పని మనిషికి పడిపోయిందన్నమాట. ఏంటి పని మనిషి కావేరి, అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి నా ఫ్రెండ్స్ కి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలా మెహందీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయి యమజా. మీరు రండి, మీతో చాలా చెప్పాలి, రండి.